ప్రాబ్లం ఎక్కడొస్తుందంటే అండి, శ్రీకాకుళం భాష చూపించండి అక్క, మీ యాస భాష అన్నీ చూపించండి, మాట్లాడండి, మీ ఊర్లో పెద్దవాళ్ళతో మాట్లాడించండి, ఇలాంటి కామెంట్స్ నాకు చాలా వస్తాయి నా ఫాలోవర్స్ ద్వారా. సో వాళ్ళందరి కోసం నేను చూపిస్తున్నాను, వాళ్ళు చూస్తారు, వాళ్ళకి చాలా బాగా నచ్చుతున్నాయి. మీలాగా నచ్చని వాళ్ళు, వెటకారంగా మాట్లాడే వాళ్ళు నా దృష్టిలో నా వీడియోస్ చూడడానికి అర్హులు కారు. అంటే ఒక మంచిని కూడా చెడుగా చూసేవాళ్ళు అర్హులు కారు. ఇక మీకు నచ్చితే చూడండి, లేకపోతే మానేయండి. ఇంకోసారి మా భాషని దిగజారి చూడకండి, దిగజార్చి మాట్లాడకండి దయచేసి. ఇదే మా భాష. ఈ స్లాంగ్లోనే, ఈ శ్రీకాకుళం స్లాంగ్లోనే నేను ఊర్లో ఉన్నప్పుడు మా వాళ్ళతో మాట్లాడతాను. నచ్చితే చూడండి, లేకపోతే మానేసేయండి. మాది శ్రీకాకుళం జిల్లా. శ్రీకాకుళం జిల్లాలో ఒక పల్లెటూరు మాది. మా పల్లెటూరులో మేము ఏ భాష మాట్లాడతామో ఆ భాషనే మేము మాట్లాడాము. రీసెంట్గా ఒక మామగారితో నేను ఒక వీడియో పోస్ట్ చేశాను. ఆ మామగారి భాష అదే శ్రీకాకుళం భాష. నేను కూడా హైదరాబాద్లో ఉన్నప్పుడు, ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ కొంతమంది సాఫ్ట్వేర్ జాబ్ చేస్తారు. సాఫ్ట్వేర్ ఆఫీస్లో ఉండి అక్కడ పెద్ద పెద్ద ఆఫీసర్స్తో నువ్వు వచ్చి శ్రీకాకుళంలో మారుమూల పల్లెటూరులో ఉండే భాషను నువ్వు వాడలేవు కదా. అలాగే శ్రీకాకుళం వచ్చి మన అమ్మమ్మలతో, మన అమ్మలతో, మన నాన్నలతో మాట్లాడేటప్పుడు మన భాష, మన మదర్ టంగ్, అంటే మన యాస, మన భాషలోనే మనం మాట్లాడతాం. కానీ ఎక్కడో సాఫ్ట్వేర్ ఆఫీస్లో హైదరాబాద్లో మాట్లాడినట్టు శ్రీకాకుళంలో ఒక మారుమూల పల్లెటూరుకి వచ్చి మా అమ్మమ్మలతో మాట్లాడలేం కదా అండి. నేను శ్రీకాకుళంలోనే పుట్టి పెరిగాను. మా ఊర్లో ఏ భాష మాట్లాడతామో ఆ భాషే నేను మాట్లాడుతున్నాను. మీకు నచ్చకపోతే మీరు చూడటం మానేసేయండి. అంతేగాని దయచేసి, అంటే నేను శ్రీకాకుళం భాషని, శ్రీకాకుళంలో ఉండే మనుషుల్ని, విలేజ్ పీపుల్ అయినా సరే ఎలా ఉన్న వాళ్ళని అలా నేను ఎందుకు చూపిస్తున్నానంటే ఇది మా కల్చర్. మా ఊర్లో ఉండే మనుషులు ఇలానే ఉంటారు. ఇప్పుడు ఎక్కడైనా సరే ఒకే కులం వాళ్ళు కూడా ఉండరు, ఒకే మతం వాళ్ళు కూడా ఉండరు. రకరకాల జాతులు, రకరకాల మతాలు, రకరకాల కులాల వాళ్ళు ఉంటారు. నేను వీడియోస్ తీసేటప్పుడు జాతి, కులం, మతం ఇవన్నీ దృష్టిలో పెట్టుకోను. అందరినీ ఒకేలా చూస్తాను. కాబట్టి వాళ్ళు చిన్న జాతి వాళ్ళ, లేదంటే పెద్ద జాతి వాళ్ళ, ఇవే పట్టించుకోను. సో అందరూ మనుషులే అనేదే నా ఒపీనియన్. నేనైతే అలాగే తీసాను అనమాట. ఇప్పుడు శ్రీకాకుళంలో అయినా శ్రీకాకుళం టౌన్లో ఒకలా మాట్లాడతారు, అదే ఒక మారుమూల పల్లెటూరుకి వెళ్తే ఒకలా మాట్లాడతారు. ఈ జనరేషన్లో పిల్లలు బయట ఊర్లోకి వెళ్ళి చదువుకుంటున్నారు కాబట్టి కొంచెం స్లాంగ్ మారుతుంది. బట్ ఇక్కడే ఎప్పటి నుంచో ఉంటున్న అమ్మలు, నాన్నలు, వీళ్ళ భాష అయితే మారదు కదా. దయచేసి శ్రీకాకుళం భాష మీద రెస్పెక్ట్ ఉంటే రెస్పెక్ట్ ఇవ్వండి, లేదంటే ఊరుకోండి. మీరు బయట వాళ్ళైనా శ్రీకాకుళం వాళ్ళైనా ఎవరైనా సరే మీరు అర్థం చేసుకోవాలి ఒక విషయాన్ని. శ్రీకాకుళం టౌన్లో ఒకలా ఉంటుంది, టౌన్కి దగ్గరగా ఉన్న ఊర్లలో ఒకలా ఉంటుంది స్లాంగ్. కొంచెం సముద్ర తీరం అంటే ఇప్పుడు చేపలు పట్టేవాళ్ళు, చేపలు అమ్మేవాళ్ళు, లేదంటే వేరు వేరు వృత్తుల వాళ్ళు ఉంటారు కదా, వాళ్ళ స్లాంగ్ ఒకలా ఉంటుంది. కాబట్టి స్లాంగ్లో కొంచెం చిన్న డిఫరెన్స్ వచ్చినా కానీ అంతా కూడా శ్రీకాకుళం స్లాంగే. ఆ ఊరు వచ్చినప్పుడు మా వాళ్ళతో నేను మాలాగే మా స్లాంగ్లోనే మాట్లాడతాను. ఫేస్బుక్లో కొంతమంది కామెంట్స్ పెడుతున్నారు శ్రీకాకుళం భాషని ఎక్కిరించకండి అని. అరే బుర్రా బుద్ధి ఉందారా, ఇది మా భాషని మేము మాట్లాడుకుంటే మేము ఎక్కిరించుకునేదేముంది? కావాలని అన్నట్లయితే ఇంక మీరు మనుషులు కారు, అంతే. నచ్చితే చూడండి, లేకపోతే మానేసేయండి. ఓకేనా? బై బాయ్.